ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 10వ తేదీ నుండి మార్చి నెల 16వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, చంద్ర, శని, శుక్రగ్రహాలు. మీనరాశిలో బుధ, రాహుగ్రహాలు. మేషరాశిలో గురుగ్రహము. అలాగే కన్యారాశిలో కేతుగ్రహము. మకర రాశిలో కుజగ్రహము సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం మంచి శుభలక్షణాలు కనపడుతున్నాయి. అయితే శుభయోగాలు పెరుగుతున్నాయని అర్థమవుతోంది. మంచి నిర్ణయాలు తీసుకోవడం, సకాలంలో వాటిని అమలు చేయడం, అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా చురుకుగా పాల్గొనడం కూడా జరిగే అవకాశం ఉంది. రాశిలో రవి, చంద్ర, శుక్ర, శని గ్రహాలు. అలాగే 2వ స్థానంలో బుధ, రాహు గ్రహాలు. 3వ స్థానంలో గురువు గ్రహం. అలాగే 8వ స్థానంలో కేతుగ్రహం. 12వ స్థానంలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం కుంభరాశి వారికి మంచి శుభలక్షణాలు పెరిగి కనబడుతున్నాయి. సరైన సమయంలో మంచి ఆలోచనలు చేస్తారు, వాటిని సకాలంలో అమలు చేస్తారు. అలాగే మంచి గౌరవప్రదమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మాట తీరు, వ్యవహారం కూడా అనుకూలంగా ఉంచుకోగలుగుతారు. ధనయోగాదులు బాగా ఉన్నాయి. ధనస్థానం వృద్ధి అవుతోంది. మనకి ఎదురు చూసినటువంటి ధనయోగాదులు ఇప్పుడు అనుకోకుండా ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయగానే ఫలించే పద్ధతిలో వస్తూ ఉంటాయి. మిత్రుల ద్వారా మంచి సహకారం అందుతుంది. ఆర్థికపరమైన వృద్ధి ఈ వారం కనపడుతుంది. దానికి తగినటువంటి విధానాలు చక్కగా చర్చించి మాట్లాడుకోగలుగుతారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆదరణ పెరుగుతుంది. మంచి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అలాగే గృహ వాహన యోగాదులు ఈ వారం బాగా అనుకూలంగానే ఉన్నాయి. అయితే అటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది శుభలక్షణంగానే చెప్పవచ్చు. విద్యార్థులకి విద్యా లక్షణాలు పెరుగుతున్నాయి. మంచి శుభయోగాలు ఉన్నాయి. విద్యల్లో రాణిస్తారు. కీర్తి, గుర్తింపు కలుగుతుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో రుణాలు చేయవలసి వస్తుంటుంది. అయినప్పటికీ కూడా అది అనుకూల వాతావరణాన్ని చూపిస్తుంది. సకాలంలో ధనం చేతికి అందడం అనేది ముఖ్యంగా అర్థమవుతుంది. గృహ వాహన యోగాదులకి సంబంధించినటువంటి విషయాల్లో రుణ సేకరణ చేయవలసి వస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో అనుకూలత పెరిగింది. కొంతవరకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది. పాత మిత్రులు కలవడం, అలాగే దూర ప్రాంతాల్లో ఉండేవారు కలవడం, మాట్లాడడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో మంచి చురుకుగా పాల్గొనడం, మంచి ఆలోచన చేయడం జరుగుతుంది. కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ వారం అంత అనుకూలమైతే లేదు. గృహ వాహనాది యోగాదులు వాటి గురించి పెట్టుబడులు పెట్టడం అనేది కుదిరితే కుదరవచ్చు. అలాంటి వాటికి అనుకూలంగానే ఉంటుంది. అలాగే నూతనమైనటువంటి భూమి సేకరణ, అలాగే షేర్ మార్కెటు అలాంటి విషయంలో అనుకూలం కాదని అర్థమవుతుంది. భాగ్య సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగానే ఉంది. ఆర్థికమైన వృద్ధి కనబడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి అనుకూలత సాధారణంగా ఉంటుంది.
అక్కడ పెద్దగా మార్పులు అయితే ఉండవు. అయితే దానివలన లాభం సంగతి అలా ఉంచి నష్టం అయితే ఉండదు. ఆర్థికపరమైన విషయాల్లో ఉపయోగపడతాయి. పరిచయాలు కూడా మంచి ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ స్థితిలో మనకి సాధారణ విధానంగానే నడిచిపోతుంది. అలాగే దూర ప్రాంతాలు, దూర దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. మంచి శుభ లక్షణాలు కలుగుతాయి. శుభవార్తలు వినగలుగుతారు. అన్ని విషయాల్లో కూడా కొంత లాభసాటిగానే ఉంటుందని తెలుస్తుంది. ఈ వారం అదనపు ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఉండే ఖర్చుల కంటే కొంచెం అదనంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఉంటాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అంత అనుకూలం అయితే కాదు. అన్ని రంగాల్లో కూడా, అన్ని విషయాల్లో కూడా సాధారణ స్థితిగతులే ఉన్నాయి. వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి, బ్యాంకర్సు మొదలైన వాళ్ళందరికీ కూడా అనుకూల స్థితిగతులు కొంత పెరుగుతాయి. సినీ రంగం వాళ్ళకి సాధారణంగా ఉంటాయి. అలాగే వ్యాపార రంగంలో వాళ్ళకి కొంత పెరిగే అవకాశం ఉంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కుంభరాశి వారు ఈ వారం గణపతి దేవుని ప్రార్థించడం, నమస్కరించుకోవడం వలన కొంత అనుకూలమైన శుభ లక్షణాలు పెరుగుతాయని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.